స్త్రీలు పరిచర్య చేసే విధంగా ఉండాలి, కానీ పెత్తనం చేసేవారిలాగా ఉండడానికి వీల్లేదు. కొంతమంది స్త్రీలకు ఎప్పుడు పెత్తనం చేయాలంటే చాలా ఇష్టం. అంటే రెస్పాన్సిబిలిటీని తీసుకోవద్దని నేను అంటలేదు, బాధ్యతలో ముందుకు వెళ్ళాలని నేను అంటలేదు, లీడర్షిప్లో ఉండొద్దని నేను అంటలేదు, కానీ కేవలం పెత్తనం మాత్రమే చేస్తాను, పరిచర్య చేయనంటే నువ్వు నేర్చుకునేది ఏది లేదు ప్రభు దగ్గర. రెబెకా పరిచర్య చేసింది కాబట్టే అద్భుతమైన వ్యక్తిని తన జీవితంలో భర్తగా పొందుకోగలిగింది. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో చాలామంది స్త్రీలు ఆయన వెంబడిస్తూ పరిచర్య చేశారు. ఎలా పరిచర్య అంటే తమకు కలిగిన వాటితో దేవుణ్ణి ఏం చేశారట? పరిచర్య చేశారు. మనం అందరినీ కలిపేసి అందరి రిసోర్సెస్తో చేసేద్దాం అనుకుంటాం. కొన్నిసార్లు నీకున్న వాటిని నువ్వు వాడుతున్నావా? నీకున్న వాటిని దేవుని కోసం నువ్వు సమర్పిస్తున్నావా? ఒకసారి ఓ ప్రాంతంలో దావీదునుడు ఒక మందిరాన్ని కడుతూ ఉంటే మందిరంలో ఒక ఆమె ప్రార్థన చేస్తున్న గట్టిగా మోకాళ్ళు వేసి, ప్రభువా నీ సేవకుడు మందిరం కడుతున్నాడు ఆయన, పంపించాను ఆయన, ఆఫ్రికా నుండి పంపించాను ఆయన, అమెరికా నుండి పంపించాను ఆయన, అంటార్కిటికా నుండి సహాయం పంపించే ప్రభువా, అర్మేనియా నుంచి పంపించాను ఆయన, అర్జెంటీనా నుండి పంపించానని ఆమెకి ఎన్ని దేశాల పేర్లు ఉన్నాయి అన్ని దేశాల పేర్లు ఎత్తి ప్రార్థన చేసేస్తుందంట. అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించడమ్మా, మొదట నీవేం చేయగలుగుతావు చెయ్యమ్మా, ఆ తర్వాత నేను ఏం చేయగలను చేస్తాను. చాలాసార్లు మనం ప్రార్థన చేసి ఊరుకుంటాం, కానీ పరిచర్య చేయడానికి ముందుకు రాము. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు నీకు సామర్థ్యాన్ని అనుగ్రహించిన కొలది నువ్వేం చేయడం నేర్చుకోవాలి? ఉపచారం చేయాలి. నీ నడుము వంగుతుందా దేవుని సేవలో? నీ శరీరం అలుస్తుందా దేవుని పరిచర్యలో? కొంతమంది దేవుని సేవ అంటే ఒక కుర్చీ అక్కడ పెట్టేసి అమ్మో 10 రోజులు సరిపడి చేశారు అనుకుంటా చాలామంది. పాస్టర్ గారు ఎవరికైనా పిల్లలకి, అరే బాబు కొంచెం బాత్రూమ్ దగ్గర ట్యాంక్లో నీళ్ళు అయిపోయి నీళ్ళు పట్టరంటే, ఏంటంటే పాస్టర్ గారు మా అబ్బాయికి పని చెప్పారట. ఏమనుకున్నాడు మా అబ్బాయి? బీటెక్ అండి. ఏ టెక్ అయితే ఉపయోగం? ఏ టెక్ అయితే ఏంటి? ఇక్కడ చేయవా పని? నీ పిల్లలు చేయకూడదా పని దేవుని మందిరంలో? ఎవరైనా దేవుని సేవడు పని చెప్తే తిడతనా వాళ్ళని? చెప్పు, నీ పిల్లలకి చెప్పు, రే దేవుని మందిరంలోకి వెళ్ళి పని చేయండి అని చెప్పు. అదే వాళ్ళకి ఆశీర్వాదం, అదే వారికి దీవెన. దేవుని కార్యాల్లో నీ పిల్లలు తమ బలాన్ని ఇవ్వాలి. నేను చెబుతున్నా మరలా, నీ సమయం కానీ నీ ధనం కానీ నీ బలం కానీ నువ్వు దేవునికి ఇవ్వకపోతే సాతానుడు వాడుకుంటాడు వాటిని. డెవిల్ విల్ యూజ్ దెమ్ ఫర్ హిస్ పర్పసెస్. అపవాది తన ఉద్దేశాల కొరకు నీ బలాన్ని నీ ధనాన్ని నీకున్న సమయాన్ని వాడుకుంటాడు. అవి దేవుని చేతిలో నువ్వు పెట్టకపోతే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఉపచారము చేయడం ద్వారా దేవునికి ఏముంది? మహిమ.